మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, రీసెంట్గా అంటే ఈరోజు మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు పాస్డ్ వన్ సెక్షన్ వాట్ ఏంటంటే ముందు ఏంటి అంటే మ్యారిటల్ రేప్ అంటే హస్బెండ్ వైఫ్ ఆర్ సమ్ మ్యారేజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళది మ్యారిటల్ రేప్ అనేది ఇట్స్ ఎ క్రైమ్, అంటే ఫోర్సబుల్ డూయింగ్ ఇట్ బై ఎ కపుల్ ఐదర్ ఎనీ ఆఫ్ ద పార్ట్నర్ అనేది క్రైమ్ అని ఉండింది. సో రీసెంట్గా మళ్ళీ హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు అని అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్, అంటే మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్ కాదు అని చెప్పేసి డీటెయిల్స్ ఆన్ దిస్. షూర్. సో ఇంతకు ముందు వరకు అండి మనకి మ్యారిటల్ రేప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారిటల్ రేప్ అంటే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఇష్టం లేకుండా ఒక సెక్షువల్ యాక్ట్కి ఫోర్స్ చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అని అంటారు. అయితే ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో అది నిన్నటి వరకు ఇట్ వాజ్ అ క్రైమ్ యాక్చువల్గా. సో ఏంటంటే కోర్టు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి, అది లేకుండా ఫోర్స్ అయితే చేయకూడదు, సెక్షువల్ యాక్టివిటీకి ఫోర్స్ అనేది చేయకూడదు అనేసి ఇంతకుముందు ఉండాలన్నమాట మనకి. సో కన్సెంట్ అనేది చాలా ముఖ్యం ఇంతకుముందు. బట్ ఈరోజు వచ్చిన తీర్పు ఏంటిది అని అంటే మ్యారిటల్ రేప్ క్రైమ్ కాదు అనే ఒక తీర్పు వచ్చింది ఫ్రమ్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు వచ్చింది అది తీర్పు. వై దే చేంజ్, ఎందుకు అసలు అలా వచ్చింది? అంటే ముందు వరకు బాగానే ఉండింది కదా, ఎందుకు మళ్ళీ చేంజ్ చేశారు? సో దీన్ని చేంజ్ చేయడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అఫ్ కోర్స్ ప్రతి దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, అలా దీనికి కూడా పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ యాక్ట్కి. కానీ అసలు చేంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే చాలామంది దీనిని ఒక ఆసరాగా తీసుకొని వాళ్ళు ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకొని రిలేషన్షిప్స్లో డిఫరెన్సెస్ క్రియేట్ చేయటము, థ్రెటనింగ్ చేయటము, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నో నెగిటివ్ యాక్ట్స్ చేయడం అనేది జరుగుతూ ఉండాలన్నమాట. యాజ్ రీసెంట్ యాజ్ ప్రాబబ్లీ ఒక 1 or 2 months బ్యాక్ ఒక న్యూస్ ఏమొచ్చింది అని అంటే వైఫ్ అండ్ హస్బెండే, కానీ వైఫ్ ఏంటంటే ఒక సెక్షువల్ యాక్టివిటీ చేసేక ముందు లైక్ ఆ యాక్టివిటీకి వెళ్ళక ముందు హస్బెండ్ని ఏదో ఒక డిమాండ్ చేసేది తను, లైక్ డబ్బులు కానివ్వండి. సో అట్లా ఏదో ఒకటి డిమాండ్ చేసేది అనమాట. డిమాండ్ చేసి ఆ డిమాండ్ తీరితేనే పార్టిసిపేట్ చేసేది తను సెక్షువల్ యాక్టివిటీలో. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే లేదు సరే వన్స్ ట్వైస్ అంటే ఫైన్, ఇంక ఎప్పటికీ అలాగే చేయాలి అని అంటే అది ఒక డిస్క్రిమినేషన్ అయిపోయింది హస్బెండ్కి. సరే ఇప్పుడు అలా అనేసి ఫోర్స్ చేయొచ్చు, ఫోర్స్ఫుల్గా చేద్దాము అని అంటే అది క్రైమ్ అయిపోయింది. సో అలా క్రైమ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇవి జరగడం ఎక్కువైపోయింది. నార్మల్లీ ఇన్ హ్యూమానిటీ బేసిస్ ఆల్సో ఫోర్స్ చేసి ఏ పర్సన్ అయినా అలా చేయడం అనేది తప్పు యాక్చువల్లీ. హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అది అబ్సల్యూట్లీ తప్పండి. లైక్ ఈవెన్ ఇఫ్ ది లా సేస్ ఇట్ ఇస్ ఓకే, లా ఓకే అన్నప్పటికీ కూడా వి స్టిల్ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అది కరెక్ట్ కాదు అనేసి. కానీ అసలు లా ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ వల్ల. ఇంకా ఈ మధ్యన ఎక్కువగా జరిగే ఇన్స్టెన్స్ ఇంకోటి ఏంటిది అని అంటే జనాలు పెళ్లి చేసుకోవాలి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ లాగా చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత సరే పెళ్ళి అయిపోయింది కదా అనేసి ఇప్పుడు సెక్షువలీ వాళ్ళు క్లోజ్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు అని అనుకుంటే ఇద్దరికి ఇష్టం ఉంటేనే అవ్వచ్చు. సో అమ్మాయి స్టార్టింగ్లో ఏమంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టార్టింగ్లో ఏమంటారంటే ఇంకా లెటస్ నో ఈచ్ అదర్, కొన్ని రోజులు మనం తెలుసుకొని ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత విల్ డూ ఇట్, లేదనంటే మనం ఏదైనా హనీమూన్ లొకేషన్కి వెళ్దాము. సో అలా అని పోస్ట్పోన్ చేసి సెక్షువల్ యాక్టివిటీని పోస్ట్పోన్ చేసి డిస్టర్బెన్సెస్ అవన్నీ క్రియేట్ చేసుకొని డివోర్స్కి ఫైల్ చేసేసి అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అల్టిమేటమ్ ఈజ్ టు గెట్ సమ్ మానిటరీ బెనిఫిట్. సో అట్లా మానిటరీ బెనిఫిట్ కోసం అనేసి చేసేటప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఆపచ్చు, లైక్ నాకు సెక్స్ చేయకుండా దే కెన్ స్టాప్, ఎందుకంటే లీగలీ నాకు రైట్ ఉంది కాబట్టి. సో అలా కూడా చాలా కేసెస్ బయటకు వచ్చినాయండి. ఏంటంటే ఇలా నువ్వు నాకు ఏదో ఒక బెనిఫిట్ ఇస్తేనే, కొందరు ఏంటంటే ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. కొన్ని కేసెస్ ఎలా వచ్చినాయి అని అంటే సరే పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫిజికల్ అవ్వాలి అని అంటే
మా మమ్మీ డాడీ వాళ్ళకి నువ్వు ఒక ఫ్లాట్ కొనివ్వాలి. సో ఇలాంటిది ఏదో ఒక లింక్ పెట్టడము. కరెక్ట్. సో ఇలాంటి ఈ ఇన్స్టెన్సెస్ అన్నీ వచ్చేసరికి ప్రాబ్లీ కోర్ట్కి కూడా ఏమనిపించింది అంటే ఈ పర్టికులర్ లాని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేసి అర్థమైంది వాళ్ళకి. కరెక్ట్ కరెక్ట్. సో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని అయింది కాబట్టి బేసిక్గా ఏంటంటే వాళ్ళు కూడా మార్పులు చేసుకున్నారు. ఇలా మార్పులు చేయడం వల్ల వచ్చే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ ఇది క్రైమ్ కాదు అని తెలిసినప్పుడు విచ్చలవిడి చేస్తారు. దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు అది క్రైమ్ అని తెలిసినా చాలా మంది సైకోపాత్ హస్బెండ్స్ లైక్ ఎవరైనా కానీ దే యూస్ టు ఫోర్స్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇంకా అది క్రైమ్ కాదు అని తెలిసిపోతే ఇంకా రెచ్చిపోతారేమో అందరూ. అబ్సల్యూట్లీ రైట్. సో దట్ మరి ఎలా? సో దాట్ ఈస్ వాట్. అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక్కటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఒక సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఇద్దరి సపోర్ట్ ఈక్వల్గా ఉండి ఇద్దరికి ఇష్టంగా ఉంటే అప్పుడు ఆ ప్లెజర్ అనేది ఒక హైలో ఉంటుంది తప్ప వన్ సైడెడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అది ఫస్ట్లీ హ్యూమానిటీ బేసిస్ మీద కరెక్ట్ కాదు. రెండోది ఇది ప్లెజర్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే కూడా అంత ప్లెజర్ ఇవ్వకపోవచ్చు అది. అండ్ దేర్ ఇస్ నో లవబుల్ అండ్ కేర్ గా చేసుకుంటేనే ఒకరిదొకరు ఆ బాండ్ అనేది పెరుగుతుందేమో యాక్చువల్లీ. అండ్ ఇలాంటివి చేస్తే ఇలాంటివి ఫోర్స్ చేస్తే దో మీ వైఫ్ అవ్వచ్చు మీ హస్బెండే అవ్వచ్చు మీరు ఫోర్స్ చేస్తున్నారు అని అంటే గ్యాప్ క్రియేట్ అయిపోతుంది అక్కడ. ఏంటంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే సరే ప్రతిసారి రిజెక్ట్ చేసే పార్ట్నర్ గురించి పక్కన పెట్టేస్తే ఎప్పుడో ఒకసారి రిజెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ కామన్ బిట్వీన్ పార్ట్నర్స్ రైట్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనము స్ట్రెయిన్ అయిపోయి ఉండొచ్చు, స్ట్రెస్లో ఉండొచ్చు మనము, లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ ఆ టైంకి సెక్షువల్ యాక్టివిటీ చేయాలని అనిపించకపోవచ్చు. అలాంటి కేసెస్లో ఇప్పుడు ఇది క్రైమ్ కాదు కదా అనేసి ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ మ్యూచువల్ కన్సెంట్ అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఇద్దరు కలిసి ఇద్దరికి ఇష్టపూర్వకంగా చేసుకోవడం ఈజ్ డిఫరెంట్. అలాగే చేసుకోవాలి యాక్చువల్గా. అంతేకాని ఇంక ఇది క్రైమ్ కాదు కదా నేను చూపిస్తాను ఆ ప్రతాపం అనేసి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. చూడాలి ఇప్పుడు ఇది మనకి అది లీగలైజ్డ్ గా క్రైమ్ అని వచ్చినప్పుడు ఒకలా ఉండింది, ఇప్పుడు ఇది ఇంకా క్రైమ్ కాదు అన్నప్పుడు మరి ఎలా జరుగుతాయో సిచ్యువేషన్స్ అనేవి మనం చూడాలి. ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ ఎథికల్ ఇట్ ఈస్ అనేది చూసుకోవాలండి. అంటే లీగల్ గా కరెక్టా రాంగ్ గా పక్కన పెట్టేసేయండి, ఎథికలీ కరెక్టా రాంగ్ గా చూసుకుంటే అట్లీస్ట్ ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ మీరు చేసే పని ఏంటిది అనేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు.